నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించు వారు ఎవ్వరు. నీరు నీరు నీరు. పేరు నరసింహ, మంత్రంపల్లి గ్రామం, ధన్వాడ మండలము, నారాయణపేట జిల్లా. నేను ఎడ్యుకేటెడ్ పర్సన్, బీఈడి అయిపోయింది. ఎటువంటి జాబులు లేక ఏం లేక నేను ఈ ఫీల్డ్లోకి దిగాను. మొత్తం 4 ఎకరాల్లో వరి సాగు చేసిన. 4 ఎకరాలు వేస్తే 4 ఎకరాలకు గాను 6 బోర్లు ఉన్నాయి. భూగర్భ జలం ఈ ఎండలు ఇట్లా కొట్టడంతో భూగర్భ జలం అడగంటిపోవడంతో ఎటువంటి నీళ్లు రాకుండా చేతికొచ్చిన పంట మొత్తం ఎండిపోతుంది. మాకు ఎటువంటి రైతు బంధు కూడా రాలేదు ఇంతవరకు. ఒక్కొక్క ఎకరానికి 25,000 నుంచి 30,000 దాకా సొంతం పెట్టుబడి పెట్టుకున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఏదైనా మాకు సహకారం అందించగలరని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మరి నాకు మొత్తం 6 బోర్లు ఉన్నాయి. 6 బోర్లు కాకుండా మళ్ళీ ఒక 15 రోజుల కిందట 3 బోర్లు వేసాను. 2 బోర్లు ఫెయిల్ అయినాయి. ఒక బోర్ నీళ్ళు వచ్చి ఒక 4-5 రోజులు దుంకి తర్వాత నీళ్ళు మొత్తం మళ్ళీ బంద్ కావడం జరిగింది. అసలు ఎటువంటిది మాకు నీళ్ళు అనేదే లేవు ఇక్కడ. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాల చొప్పున ఒక 30-40 ఎకరాలలో పంట నష్టం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వాళ్ళందరినీ మాతో పాటు నష్టపోయిన రైతులను మొత్తం ఆదుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికీ బోర్లు భూగర్భం అడగంటిపోయినా ఇప్పటికి ఇంకా బోర్లు వేస్తూనే ఉన్నాం. మా సాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నాం. అప్పులపాలు అయితేనే ఉన్నాం. కాబట్టి అయినా కూడా ఎటువంటి నీళ్ళు రావడం లేదు మాకు. మాది మంత్రంపల్లి గ్రామం, ధన్వాడ మండల్, నారాయణపేట జిల్లా. నా పేరు మహేందర్. నేను 2 ఎకరాల పొలం పెట్టిన. నాకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మొత్తం బోర్ బంద్ అయ్యి మొత్తం ఎండిపోతుంది. ప్రభుత్వంకి వెళ్ళి ఏమన్నా పంట నష్టం ఇచ్చేయాలని కోరుతున్నాం.